ఇంట్లో స్పెషల్ ఏం చేస్తున్నావు ఇలా? కాకరకాయ పచ్చడి అండి. కాకరకాయ పచ్చట్లోకి కారం, ఎల్లుల్లిపాయలు, కల్లుప్పు, కొంచెం బెల్లం, పోపు గింజలు, కరివేపాకు. సూపర్. ఈ రోజు చెప్తే అసలు ఈ కాకరకాయ పచ్చడి అంటే ఇది వెరైటీ. ఎవరు చేయరు, చాలా తక్కువ చేసేది, ఎక్కడో ఒకరు చేస్తారు. కానీ ఇలా పచ్చడి చేసుకుంటే రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. చూస్తుంటే చెప్తుంటేనే నోరూరు అబ్బా అదృష్టం అన్నట్టుగా. ఇది అప్పుడప్పుడు తింటాం, నాకు ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టం. మా పెద్ద పాప అయితే బాగా ఇష్టపడుద్ది. సూపర్గా ఉంటుంది. చూడండి ఈరోజు ఈ పెద్ద ముక్క కట్ చేసుకోవాలంట. చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. మీరందరూ ఇలాగ ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకరకాయ కూర అంటేనే చాలా షుగర్ వాళ్ళకి మంచి ఆరోగ్యానికి మంచి హెల్త్ ఫుడ్. చాలామంది చేదు ఉంటుంది అని ఇష్టపడరు, కానీ తినాలి. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, అరే తినాలి, హెల్త్కి మంచిది అంటే. ఫస్ట్లో చేదు అనుకునేవాళ్ళం, కానీ అలాగలా మాకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. అది టేస్ట్ కూడా చేసే విధానంగా చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. అది చేర్చుకోవడం కూడా తేడా ఉంటుంది. కరెక్ట్ చేయలేదనుకోండి తేడా వస్తుంది. చిన్నది దీంట్లో ఏంటంటే కొంచెం లైట్గా బెల్లం వేస్తారంటే కొంచెం అది ఒక టేస్ట్ ఉంటుందని బెల్లం వేస్తారు. అది చాలా సూపర్గా ఉంటుంది. ఎన్ని ముక్కలు కట్ చేసుకొని ఆ రోట్లో వేసి దంచుకుంటే అదిలిపోద్ది. కటింగ్ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని మీరు ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేయండి. కాకరకాయలు రోట్లో వేస్తానండి. చూడండి దంచుతుంది. దంచి ఇలాగ రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్నే రోటి పచ్చడి అంటారు. రోటి పచ్చడి అంటే ఎక్కువ తెలుసు కదా, గుంటూరు సైడ్ వేస్తారు రోటి పచ్చడి. రోటి పచ్చడి అంటే ఇక్కడ బండ పచ్చడి అంటారు. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. చూడండి మా పెద్ద పాప అయితే బాగా ఇష్టపడి తింటుంది. ఆమె ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారితో నాకు నాకు ఇలాగ రోటి పచ్చడి బాగా ఇష్టం, కాకరాలు వేసిన పచ్చడి చేయమని చెప్తుంటుంది. చాలా మంచిది. ఎల్లుపాయలు వేస్తాం. ఎల్లుపాయలు రోటి మొత్తం. చూడండి మరి రోటి పచ్చడి ఇది కూడా పచ్చడే, కానీ ఇది ఒక వెరైటీ. చాలా మంది చెయ్యరు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి కాకరకాయలు, వెల్లుల్లి. మాకు 3 పిల్లలు అండి. ఒక 2 అమ్మాయిలు. అమ్మాయి హైదరాబాద్ లాయర్, ఇంకొక అమ్మాయి ఇక్కడే ఉంటుంది రాజమండ్రి దగ్గర అత్తగారింటితో. ఆమె హెల్ప్ చేస్తుంటారు. బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. చిన్న ఫ్యామిలీ, బాగుంటుంది. ఇక్కడ ఈ పచ్చడి అంటే మా పెద్ద పాప బాగా ఇష్టం. కానీ ఇది కాకరకాయ అంటేనే మంచి హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అందులో షుగర్ గీటికి చాలా మంచిది. చూడండి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎల్లుపాయలు వేసారు, బెల్లం కూడా వేస్తున్నాను. కానీ బెల్లం వేసి చిన్న లైట్గా కొంచెం బెల్లం ఎక్కువేసుకోకూడదు, కొంచెం వేస్తే బాగుంటుందంట. అది చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కారం వేస్తారు. కానీ చాలామంది హెల్త్కి మాత్రం చాలామంది ఇలా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా ఇలా చేయడం చాలా ఇష్టం. కానీ చాలా బాగా నూరుతారు. మా అమ్మగారు చాలా బాగా నూరేవాళ్ళు. పచ్చళ్ళు ఎక్కువ అప్పుడు చిన్న కాలం అంటే పచ్చళ్ళు ఎక్కువ తినేవాళ్ళం. అయితే కారపొడి లాస్ట్లో వేస్తాను మేడం. కారపొడి లాస్ట్లో వేసి నూరుతుంటారు. అంటే కచ్చా పచ్చగానే, మొత్తం మెత్తగా కాదు, కచ్చా పచ్చగా నూరితేనే బాగుంటుందంట. తర్వాత కానీ బాగా వచ్చింది. అయిపోయిందా? మంచి వాసన వస్తుందండి. అయిపోయిందా? ఓకే. కాకరకాయ పచ్చడి, కాకరకాయ రోటీ పచ్చడి ఇచ్చారు. బాండి పెట్టుకుంటున్నారు. బాండి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుంటాను. కొంచెం ఎక్కువ ఆయిల్, బాగా ఆయిల్లో వేగాల, వేగితేనే చాలా టేస్ట్ వస్తుంది. అంటే సిమ్లోనే పెట్టి తాలింపు వేసి వేస్తాం. వేడెక్కిందా? వేడెక్కిందండి. అక్కడ ఎక్కింది. అయిపోయిందా? తాలింపు గుమ్మలాడుతుంది. దాంట్లో వేయగానే గుమ్మలాడుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశాను, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎలా చేసుకోవాలి, కాకరకాయ అంటే చేతిగా తగిలిద్ది అంటారు కదా, ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. చెప్పు ఎలా వస్తుంది? సూపర్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి. ముందు ఏమోగానే ఈ చూస్తేనే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. కాకరకాయ అంటే జనరల్గా నాకు చేదు కదా, ఇష్టం ఉంటుంది కదా, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా చేసిన ఫ్రై అయితే నీకు చేదు రాదండి, చాలా బాగుంటుంది. ఫ్రై ఒకటి ఇలా చేసుకుంటే ఇంకా మీకు రకాలు కూడా చూపిస్తాం. చూడండి మంచి గుమ్మగుమ్మలాడుతుందండి బాగా. ఎంతవరకు వచ్చింది? పక్క పెడితే బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఒకటి అయిందా? ఒక 10 నిమిషాలు ఆపేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మొదలు పెట్టేసి మంచి టేస్ట్, మంచి స్మెల్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు ఉంటుందండి. 15 రోజులు ఉంటుందా? 10 రోజులు వేసుకోండి. 10 రోజులు గ్యారంటీ ఉంటుంది. 10 రోజులు గ్యారంటీ ఉంటుంది. పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయింది కాకరకాయ రోటీ పచ్చడి. చూడండి, కాకరకాయ రోటీ పచ్చడి అదిరిపోయిందండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి మా కొత్త ఛానల్కి. అయిపోయిందండి. ఈ కాకరకాయ పచ్చడి అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. మా నాన్నగారు సరిపోయి సంవత్సరం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉందండి.
బా కాకరకాయ నువ్వు పచ్చడి సూపర్ అండి, నాకు నోరు పడుతుంది. సూపర్ ఉందండి. గోంగూర కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి రసం కలిపి నా సాగరంగా ఎదిరిపోతుంది. వేసుకుని తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.